దేవుని స్తోత్రం. మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం అక్కడ చూస్తున్నాం, హృదయం ఘోరమైంది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు. అంటే మనుషులు పైకి ఒకటి మాట్లాడతారు, లోపల మనసులో ఒకటి ఉంటుంది, కానీ దాని పైకి చెప్పరు. అయితే అది హృదయము, ఆ అంతరంగం ఏంటిది అనేది దేవునికి మాత్రమే తెలుసు, వేరెవరికి కూడా అది తెలియదు. అయితే ఇక్కడ కూడా మరి వీళ్ళ మనసులో ఏముంది? యేసు ప్రభు మయంపరచబడకూడదు, యేసు ప్రభు చేసిండు, యేసు ప్రభు గొప్ప అద్భుత కార్యము మరి జరిగించిండు అని చెప్పడం ఇష్టం లేదు. లేకుంటే ఒకవేళ అది ఉన్నా కానీ అది ఒప్పుకోవడానికి వాళ్ళ అహము అడ్డం వస్తుంది. అంటే మేము ఆయన కంటే ఏం తక్కువ ఉన్నాం మేము అని అన్నమాట, ఆయనతో పోల్చుకోవడం. అయితే ఈ రీతిగా మరి జరుగుతూ ఉన్నది. అయితే మరి ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు ఏమంటుండో, మనిషి లోపల హృదయము భయంకరమైన కపటంతో కూడినది. అయితే దేవుడు ఏమంటుండో, అంతరంగాన్ని కోరే దేవుడు ఆయన. అయితే ఇక్కడ అంతరంగంలో వీళ్ళకి ఏముంది? దూషణ ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, ఇవన్నీ కూడా ఉండి ఆ యొక్క అద్భుతాన్ని కూడా ఏం చేస్తున్నారు? ఆ వెలుగును మరి యేసు ప్రభు వీళ్ళకు వెలుగు ఇచ్చినా కానీ ఆ వెలుగును వీళ్ళు తృణీకరిస్తున్నారు. ఆ యొక్క స్వస్థతను ఇచ్చినా కానీ దాన్ని అంగీకరించడం లేదు. అందుకని ఇక్కడ మరి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మన హృదయం ఎటువంటిదని. ఇంకొక మాట మనం చూసుకుందాము. మరి 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీ 4:4 దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేశాను. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏమనున్నది ఇక్కడ? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు. అయితే ఈ సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటిదంటే యేసు ప్రభు యొక్క మహిమ. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వచ్చే పర్పస్ ఏంటిది? ఆయన యొక్క ఉద్దేశం ఏంటిది ఇక్కడ ఈ లోకానికి రావడం? అంటే సువార్త ఈజ్ నథింగ్ బట్ ఆయన యొక్క మహిమ కార్యం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. అంటే సువార్త అంటే ఏంటిది? ప్రకాశము. ప్రకాశం అంటే వెలుగు. అంటే కళ్ళు లేని వారికి కళ్ళిచ్చేది, చెవులు లేని వారికి చెవులు ఇచ్చేది. ఈ సువార్త ఏంటిదంటే అంధులుగా ఉండకుండా, గుడ్డివారంగా ఉండకుండా ఈ సువార్త మనోనేత్రాలను వెలిగించేది. అందుకని ఇక్కడ మనకు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం. అంటే వారికి వాళ్ళ హృదయాలలో ప్రకాశింపనీయస్తలేదు. ఏది? ఈ యొక్క దురాత్మ, ఈ అవిశ్వాసులైన వారికి ఇదేం చేస్తుంది? యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తుంది. ఆ గుడ్డితనం కలుగజేసినందుకు వాళ్ళకు యేసుప్రభు చేసేటటువంటి గొప్ప కార్యాలు ఏవి కూడా వాళ్ళ కంటికి కనబడడం లేదు, చెవికి వినబడడం లేదు. ఆ వెలుగును వాళ్ళు నిరాకరిస్తున్నారు, ఆ యొక్క అద్భుతాన్ని కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. ఎందుకంటే వాళ్ళకు అహము అడ్డం వస్తుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం అప్పుడే ఇంకా ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు ఏం చేసిందంటే గుడ్డితనం కలిగజేసింది. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఈ దినాలలో మరి సువార్త ప్రకటింపబడుతుంది ఎన్నో మరి స్థలాలలో. మన భారతదేశంలో ఎన్నో స్థలాలలో వాక్యము మరి విత్తబడుతుంది, వాక్యం చెప్తున్నారు దేవుని బిడ్డలు. అయితే వాక్యం చెప్తుంటే చాలా మందికి మరి మనం చూస్తున్నట్టుగా ఇక్కడ వాక్యంలో ఉన్నట్టుగానే మరి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేసింది అన్నట్టుగా ఎవరు కూడా చాలా మంది నమ్మడం లేదు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మడం లేదు. వీళ్ళు ఎందుకు సువార్త ప్రకటించాలా? వీళ్ళకి సువార్త ప్రకటించే అవసరం ఏమొచ్చింది? మేము ఏ దేవుని కొలిస్తే వీళ్ళకి ఏంటి? మేము ఏ దేవుని పూజ చేస్తే వీళ్ళకి ఎందుకు అనేసి, వీళ్ళకి అవసరమే లేదు అనేసి అక్కడి నుండి దేవుని బిడ్డలను వెలగొడుతున్నారు. మరి వాళ్ళను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, తర్వాత కొడుతున్నారు, చంపుతున్నారు. ఇంకా ఎన్నెన్నో మరి ఈ రోజులలో మనం చూస్తున్నాం. అయితే ఎందుకు మనం ఇంత ప్రయాసపడాల్సి వస్తుంది అంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త
28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమంటుండు, శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు ఏంటంట సర్వాధికారమై ఇవ్వబడ్డది. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే ఆశీర్వాదారి. ఈ నామమునకు మించు నామంబు లేదటంచు, యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గన. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే ఆశీర్వాదారి. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను అంటున్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను అంటే లోకమందంతటా సువార్త ప్రకటించాలా. యేసుప్రభువే నిజమైన దేవుడని సువార్త ప్రకటింపబడాలా. అయితే యేసుప్రభు ఏమంటుడు, సమస్త ప్రజలని క్రైస్తవులుగా చేయమని చెప్పలే. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? శిష్యులనుగా చేయి అని చెప్తున్నాడు. అంటే ఒక ఉపాధ్యాయునికి ఒక విద్యార్థికి ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదంటే, ప్రతిరోజు వాళ్ళు కలుసుకొని మాట్లాడుకునేటటువంటి సంభాషణ చేసుకునేటటువంటి సహవాసం. అయితే అనేకులను శిష్యులనుగా చేయుడి, కానీ మరి క్రైస్తవులుగా చేయమని మాత్రం ఇక్కడ యేసు ప్రభు మనకు చెప్పలేదు. అయితే తర్వాత వాళ్ళను రక్షణలకు నడిపించి ఏమంటున్నాడు ఇక్కడ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇయ్యండి అని ఇక్కడ మనకు దేవుడు ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ మనం చేస్తున్నాం. మరి చాలా మంది దేవుని బిడ్డలు ఎంతో మంది రక్షణ నడిపించు, మరి వాళ్ళకు రక్షణ నడిపించి పాపక్షమాపణ పొందిన తర్వాత ప్రార్థన చేసుకుని వాళ్ళు కొన్ని రోజులు దేవుళ్ళు గడిపిన తర్వాత మరి బ్యాప్టిజం తీసుకుంటున్నారు. ఆ రీతిగా జరుగుతున్నప్పుడు వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని చాలా భయంకరంగా నిందలు వేస్తూ ఉన్నారు. మత మార్పిడి అంటే ఏంటిది? ఇది మతం కాదు, ఇది మార్గము. ఇది యేసుప్రభు మనకు చూపించినటువంటి మార్గం. నేనే మార్గము, జీవము, సత్యమునే ఉన్నాను, నా యొద్దకు వచ్చి వాడిని నేను మాత్రం త్రోసివేయను అంటున్నాడు. మరి తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారానే రావాలని యేసుప్రభు అక్కడ మనకు ఎన్నో వాక్యాలలో మనం చూస్తున్నాం. వాక్యంలో దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మరి ఈ యుగ సంబంధమైన దేవత అందరూ చాలా మందికి అవిశ్వాసం అనేది ఉంటుంది. ఆ అవిశ్వాసంలో వాళ్ళకి ఏమైతుంది? గుడ్డితనం ఉంటుంది అనమాట. అయితే చాలా మంది మరి బోధకులు, అబద్ధ బోధకులు ఉంటున్నారు, అద్భుతాలు చేస్తానంటున్నారు, ఉత్తది అద్భుతం అంటున్నారు, అద్భుతం కాదు, ఏం కాదు, అది స్వస్థత కాలేదు, ఏం కాలేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారు. అయితే లేనిపోయిన నిందలన్నీ వేస్తే మరి పాలు పాలే, నీళ్లు నీళ్ళే, దేని దానికే ఉంటుంది. ఎవరికైనా తప్పకుండా అది అర్థమవుతుంది. కానీ అర్థము కానటువంటి వాళ్ళు, కాకుండా మాట్లాడేవాళ్ళు కొందరైతే, అర్థమై కూడా అన్ని తెలిసి కూడా మాట్లాడేవారు ఇంకొందరు. అయితే ఈ యొక్క మరి సందర్భంలో మనం చూస్తున్నాం ఏంటంటే, పరిసయ్యులు మరి ఆ గుడ్డివాడు కన్నులు తెరవబడిన తర్వాత కూడా మరి అక్కడ ఆ యొక్క అద్భుతం జరగలేదు అన్నట్టుగా వాదిస్తూ వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటిని బయట పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇంకా మళ్ళొకసారి ఇక్కడ ఈ వాక్యానికి మనం వెళ్దాం. అదే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ 35వ వచనం చదవండి.
పరిసయ్యులు ఉమ్, వానిని వెలివేసిరని ఉమ్, యేసు విని వానిని కనుగొని, ఉమ్, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ పరిసయ్యులు వాడిని ఏం చేసిండ్రు? ఇక్కడ ప్రశ్నలు అడిగి 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 వాడిని వెలివేసేసిండ్రు. వెలివేసినాక అప్పుడు యేసు ప్రభు వాడిని కలవడానికి అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఏమంటుండు? వాడిని పట్టుకొని అడుగుతున్నాడు అనమాట, నీకు విశ్వాసం ఉందా? దేవుని కుమారుని మీద నువ్వు విశ్వాసం పెట్టినావా అని అడుగుతున్నాడు అనమాట. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అయితే ఎవరు ఆయన ఎవడు నాకు తెలియదు కదా ప్రభు అని అంటే, నువ్వు ఎవరినైతే చూస్తున్నావో ఆయననే, నువ్వు చూస్తున్న ఆయననే నేను అంటే నేను యేసయ్యను అని చెప్తున్నాడు అనమాట ఇండైరెక్ట్ గా. అయితే అక్కడ మరి అప్పుడు ఏమంటున్నాడు ఆయన? అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుని చూసిండో అప్పుడు ఆయన మరి యేసు ప్రభుని గ్రహించిండు, దేవుని కుమారుడిని గ్రహించి వెంటనే మరి యేసు ప్రభుని మొక్కడం జరిగింది. అప్పుడు యేసు ఏమంటుండు? చూడని వారు చూడవలెను అంటుండు. అంటే ఇప్పుడు ఈ గుడ్డివాడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే గుడితనం ఉన్నదో ఆ గుడితనం పోయి వీడు ఏం చేస్తున్నాడు? వీడు చూడగలుగుతున్నాడు. చూడనటువంటి వాడు చూడగలుగుతున్నాడు. చూచుచున్న వాళ్ళు వీరేమైనరు? గుడ్డివారు అయ్యారు. ఎందుకనంటే వాళ్ళు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మనము 9వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్నాము. 4-5 సార్లు వాళ్ళు అనుమానం వచ్చి వాళ్ళు అతన్ని అడిగినారు, వాళ్ళ తల్లిదండ్రులను అడిగినారు, వీనికి ఎట్లా వచ్చింది స్వస్థత, మీరు నిజంగా ఈ తల్లిదండ్రులకు వీడు పుట్టినాడా, అసలు వీడు ఉన్నాడా, వీడు లేడా అనేసి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు చూస్తున్న దాన్ని చూడనట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని యేసుప్రభు ఏమంటాడు? చూడని వారు చూడవాలని, చూచువారు గుడ్డివారు కావాలనే నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చినానంటే చూసేవారు కూడా ఏం కావాలి? గుడ్డి వాళ్ళు కావాలన్నమాట. నిజంగానే ఇక్కడ గుడ్డి వాళ్ళు అయిపోయినారు వాళ్ళు. అందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చినా అంటాడు. అంటే మీకు కళ్ళుండి కనబడి కూడా మీరు చూస్తున్నానని చెప్తున్నారు కదా, అసలు యాక్చువల్గా మీకు ఏముంది? అంధత్వం ఉంది, మీరు చూస్తున్న దాన్ని చూడలేదు అని అంటున్నారు. అయితే ఇక్కడ మరి 40వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన యుద్ధనున్న పరిశీలు, అప్పుడు వాళ్ళ పరిశీలు ఏమంటుండు? వాళ్ళు ఏమంటారు? మేము గుడ్డివారమా అంటారు. మన వాళ్ళకి ఈ పరిశీలకి రోషం ఏమి తక్కువ ఉండదు. రోషము చాలా రోషం అది. వాళ్ళు ఏం తప్పు చేయనట్లే వాళ్ళు ఏమంటున్నారు? మేము నిజంగా గుడ్డోళ్ళమా అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏమంటుండు వాళ్ళని? అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకు, నిజంగా మీరు గుడ్డోళ్ళుగా పుట్టిండ్రనుకో, వాళ్ళ గుడ్డోళ్ళ లెక్క మీరు గుడ్డోళ్ళుగా పుట్టిండ్రనుకో, అప్పుడు మీ లోపల పాపమే ఉండదు. మీరు చాలా నీతిగా ఉంటారు, మీరు రక్షణ పొందిన బిడ్డల్లాగానే ఉంటారు. కానీ ఇక్కడ మరి చూస్తున్నామని చెప్పి కూడా ఏం చేస్తున్నారు? మీరు చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది. చూస్తున్నామని చెప్తున్నాం కానీ అంధత్వంతో వాళ్ళు ఏమంటున్నారు? మేము చూడట్లేదు అని చెప్తున్నారు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? చూడను, పుట్టుగుడ్డని దేవుడు బాగు చేసిండు, కానీ వీళ్ళను బాగు చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా కేవలం ఏమున్నది? అది పాపమే. చూడండి, ఆదికాండంలో ఉంది, అక్కడ దేవుడు బాధపడుతున్నాడు. వీళ్ళ హృదయం చూసి, మానవుని హృదయం చూసి అక్కడ దేవుడు ఎంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 5th verse. నరుల చెడుతనము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది ఆయన తన హృదయంలో నొచ్చుకొనెను. ఏం చేసిండంట? దేవుడు నొచ్చుకున్నాడంట. ఇక్కడ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక, అంటే మీరు చూస్తున్నారని మీరు చెప్తున్నారు కానీ కనుక మీరు మీ పాపము నిలిచింది, మీకు పాపం ఉన్నది అంటే కావాలని మీరు తప్పు చేసిందని ఇక్కడ యేసుప్రభు అక్కడ ఖండితంగా చెప్పిండు అనమాట. అయితే ఇక్కడ మరి దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నందిందంట, బాధపడుతుందంట.
ఆయాసపడుతుందంట. కనుక మరి మనము ఎంతో ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మనకు చాలా ఇంపార్టెంట్ మన ఆత్మీయ జీవితానికి. మనం అనుకుంటాము చాలా మనం వాక్యం చదువుతున్నాము, దశంభాగం ఇస్తున్నాము, చర్చెస్కి వెళ్తున్నాము, ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తున్నాము, అయితే మనకు చాలా తెలుసు అని మనం అనుకుంటాం. కానీ ఎంత తెలిసినా కానీ మనము చిన్న చిన్న వాటిలలో మనం పడిపోయినట్లయితే, అవిశ్వాసం ఉన్నట్లయితే, మన గుడ్డితనం ఉన్నట్లయితే మనం దేవునికి దూరంగా ఉంటాం. దేవుని రాజ్యం మనము స్వతంత్రించుకోలేము. మరి ఎంత ఆ మాట, అదొక మాట ఉన్నది ఇక్కడ ఏంటంటే, నేను అది రాసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటుందంటే, ఎక్కువ సత్యం అనగా వాక్యం తెలిసి దాని ఆచరణలో పెట్టని క్రైస్తవులు క్రీస్తును మరలా సిలువ వేయుచున్నారు. ఎక్కువ శిక్షకు పాత్రులు అన్నమాట. ఏంటిదంట? ఎక్కువ సత్యము, ఎక్కువ వాక్యము మాకు తెలుసు, మేము ఆచరణలో పెట్టిన క్రైస్తవులు మేము అని ఏం చేస్తున్నారు? చాలా సింపుల్ది. దేవుడు అడిగితే అది మనం పాటించినట్లయితే అది మళ్ళీ మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాము? సిలువ వేస్తున్నట్టుగా అన్నమాట. కాబట్టి మరి ఈ విషయంలో పరిచయులు గుడ్డివారుగా ఉన్నారు. మనం ఇంకా వేరే విషయాలలో, ఏ విషయాలలో మనం గుడ్డివారుగా ఉన్నామో మనము పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కనుక మరి మన హృదయం ఆలోచన ఎట్లుంది? మన హృదయం దేవునికి ఇష్టమైందా? మరి దేవుడు చేసే కార్యాలకు మనము వాటిని ఒప్పుకుంటున్నామా? దాన్ని మనము గుడ్డివారంగా మనం చేస్తున్నామా? ఏం చేసేట్లే దేవుడు, ఇదేంటిలే ఆఫ్టర్ ఆల్ అని అనుకుంటున్నామా? దేవుని తక్కువ అంచనా ఇస్తున్నామా? ఏ రీతిగా మనం దేవుని ట్రీట్ చేస్తున్నాం, ఆయన కార్యాలను, ఆయన వాక్యాన్ని అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రములు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా నేను చాలా కొన్ని మర్మాలు చెప్పాలని అనుకున్నాను. మరి ఇప్పటికీ నేను ఇది ముగిస్తాను. దేవుడి కొద్ది వాక్యం మన ఆత్మల నిమిత్తమై దేవుడు దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం నాయన, పరిశుద్ధుడాన్ని పాదాలకు స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభా, మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో అయ్యా నాయన, నువ్వు అలనాడు నా ప్రభా గుడ్డివారిని బాగు చేసినావు తండ్రి. మరి పరిసయ్యులు నాయన ఇన్ని ప్రశ్నలు వేసి నాయన ప్రభా, అది అయ్యా ఆధ్యాత్మిక అంధత్వంతో నాయన నా ప్రభా నీ యొక్క వెలుగును వాళ్ళు ధృవీకరించినారు ప్రభా. నువ్వు చేసినటువంటి కార్యాన్ని వాళ్ళు అంగీకరించలేదు నాయన తండ్రి. ఆ రీతిగా మేము ఉండకుండా నా ప్రభా తండ్రి నాయన నీకు ఇష్టంగా మేము జీవించటకు నాయన సహాయం చేయండి ప్రభా. మా హృదయం నాయన అంతరంగంలో నాయన సత్యం కోరుతున్న దేవుడు నాయన, ఆంతర్యంలో సత్యం ఉండేటట్లుగా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. ఇతబడిన వాక్యం నాయన అయ్యా నాయన మరి నీరు కట్టి ఫలింపచేసి నాయన అయ్యా నా తండ్రి నాయన మరి మేము ఆ వాక్య ప్రకారంగా జీవించటకు సహాయం చేయగలని ఈ కొద్ది మానవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.